మరి కరీంనగర్ వాళ్ళకైతే 30 లక్షలు వచ్చినాయట. వచ్చినాయా? వచ్చినాయట కదనే కరీంనగర్ వాళ్ళకు. ఏ వచ్చినాయి మీరు అబద్ధం చెప్తాను. బండి సంజయ్ తెచ్చిచ్చిండట కదా, రాలేదా? మీకు కూడా రాలేదా అన్న? ఈ సైడ్ సప్పుడు వస్తలేదు. రాలేదా? మీకు రాలేదా అన్న? మీకు కూడా రాలేదా? ఎవరికి రాలే. 15 లక్షలు లేదు, 30 లక్షలు లేదు. అంత వట్టిదే గ్యాసు ట్రాషు, అంతే కదా. మాట్లాడితే పాకిస్తాన్ చూపెట్టాలి. ఒకటి పుల్వామా, ఒకటి మన్ను మశానం. వాడు పాకిస్తాన్ గింతంత దేశం. ఒక్క జాపడు కొడితే 25 ఏళ్ళు మన తెలుగురాడు. వాడిని చూపించి ఓ గ్యాస్ పెట్టి ఓ డ్రామా కొట్టి మనం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మనని అందరినీ క్యారీ చేసి 10 సంవత్సరాల నుంచి ఫూల్స్ చేస్తూ ఉన్నారు. ఇలా పుల్వామా సర్జికల్ స్ట్రైక్ చెప్పి 10 సంవత్సరాలు గడిపించారు భారతీయ జనతా పార్టీ. పుల్వామా సర్జికల్ స్ట్రైక్ దాని విషయంలో నీకు దమ్ముంటే, నువ్వు మొగోడు అయితే, నీలో తెలంగాణ రక్తం ప్రవహిస్తే, నువ్వు ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి అయితే ఒక్కసారి సరిహద్దులోకి పోయి ఈ విషయాన్ని మాట్లాడు. అలా జవాన్లు ఉంటారు, జవాన్ల దగ్గరకు పోయి సర్జికల్ స్ట్రైక్ విషయంలో నీ కరీంనగర్లో చేసిన వ్యాఖ్యలు పోయి అక్కడ వేయి. లేకుంటే దేశభక్తుల దగ్గరకు పోయి సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడు. దొరకబట్టి కట్టేసి కాల్చి పడేస్తాను నేను. కాల్చి పడేస్తాను నేను. ఒక బొక్క దొరకదు నేను. కరీంనగర్లో స్మార్ట్ సిటీ తీసుకొచ్చిందట పొడగానే. సిగ్గుండాలే కొంచెమైనా. చలో ప్రమాణం చేయి, నువ్వు ప్రమాణం చేయి. ఇలా స్మార్ట్ సిటీ నిధులు నేను డైవర్ట్ చేయలే. నేను కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేయలే. నేను మ్యాజిక్ గ్రాండ్ టైంకి ఇచ్చినా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. వినోద్ రావట 8% ఓటుతో రాజకీయం గెలుతాడట. చలో, నేను ఒకటే చెప్తున్నా, వినోద్ రావు గారు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే నేను గెలిస్తే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా?